న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు ఏపీ టాప్ 10 చూద్దాం. రాజోలు దీవిలో పోటెత్తిన వరద ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల ప్రభావంతో అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు దీవిలో వరద ఉధృతి పెరిగింది. గత 2 రోజులుగా పాసర్లపూడి, అప్పన్నపల్లి కాజ్వే నీట మునగడంతో 3 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇదే సమయంలో దేవి నవరాత్రుల సందర్భంగా పాసర్లపూడి కనకదుర్గమ్మ ఆలయంలోకి వరద నీరు చేరింది. అమ్మవారిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులు వరద నీటిలోనే నానా కష్టాలు పడుతున్నారు. అధికారులు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. విజయవాడలోని కుద్దూస్ నగర్ నివాసి మెర్సీ 2 చేతులు లేకున్నా పట్టుదలతో మెహందీ వేయటం నేర్చుకుని ప్రస్తుతం పలువురికి అందంగా మెహందీ వేస్తూ జీవనోపాధి పొందుతున్నారు. విజయవాడ ఉత్సవ ప్రాంగణంలో భక్తులకు మెహందీ వేస్తూ డ్రాయింగ్ తన హాబీ అని ఆమె తెలిపారు. ఆమె స్ఫూర్తిదాయక కథనం అందరినీ ఆకట్టుకుంటోంది. దసరా ఉత్సవాల సందర్భంగా కొర్రప్రోలు పరిధిలో వన్య ప్రాణుల వేట, మాంసం విక్రయాలు చేస్తే కఠిన చర్యలు తప్పవని అటవీశాఖ అధికారి కాజా రహమతుల్లా హెచ్చరించారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు వన్యప్రాణి వేట నేరమని, జంతువులను వేటాడితే 7 నుంచి 10 ఏళ్లు జైలు శిక్ష విధిస్తామని తెలిపారు. రాత్రిపూట పహారా బృందాలు పనిచేస్తున్నాయని ఆయన వెల్లడించారు. సంతమాగలూరు మండలం ఏల్చూరు గ్రామ సచివాలయంలో పెన్షన్ల పంపిణీలో గందరగోళం నెలకొంది. అధికారులు ఇంటికి వచ్చి పెన్షన్లు ఇస్తామని చెప్పినా సచివాలయ సిబ్బంది వృద్ధులను సచివాలయానికి రమ్మని చెప్పడంతో వారు ఇబ్బందులు పడ్డారు. వృద్ధులు ప్రశ్నించిన తర్వాతే సిబ్బంది ఇంటికి వెళ్లి పెన్షన్లు అందించారు. ప్రభుత్వం ఆదేశాలకు విరుద్ధంగా సిబ్బంది వ్యవహరించారని ఆరోపణలు వెల్లువెత్తాయి. కృష్ణానది పరవళ్లు తొక్కుతోంది. ఉదయం 6.68 లక్షల క్యూసెక్ల వరద నీరు సముద్రంలోకి చేరుతుండగా పులిగడ్డ అక్విడక్ట్ వద్ద నదీ ప్రవాహం హోరు వేగంతో ఉరకలు వేస్తోంది. నేడు ప్రవాహం 7 లక్షల క్యూసెక్లకు పైగానే అవకాశం ఉన్నట్లు అధికారులు ప్రజలను అప్రమత్తం చేశారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దత్తి రాజేరు మండలంలోని దత్తి గ్రామానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా జిల్లాకు చెందిన మంత్రులు చంద్రబాబుకు ఘన స్వాగతం పలికారు. గజపతి నగరం నియోజకవర్గం దత్తి రాజేరు మండలం ఈ సంఘటనకు వేదికైంది. దసరా పండుగ సందర్భంగా నగరంలో మాంసం ధరలు విపరీతంగా పెరిగాయి. ముఖ్యంగా విశాలాక్షి నగర్ ప్రాంతంలో నాటుకోడి 900 రూపాయల నుంచి 1000 రూపాయల వరకు చేరింది. పండుగ డిమాండ్ కారణంగా ధరలు అధికంగా ఉన్నప్పటికీ ప్రజలు కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. గాంధీ జయంతి సందర్భంగా రేపు మాంసం విక్రయాలు నిషేధించబడుతున్న నేపథ్యంలో ఈ రోజే చాలా మంది కొనుగోలు చేస్తున్నారు. ధవళేశ్వరం వద్ద గోదావరి వరద ఉధృతి కొనసాగుతోంది. ఆనకట్ట వద్ద నీటి మట్టం 13.40 అడుగులకు చేరింది. నీటి మట్టం 13.75 అడుగులకు పెరిగితే 2వ ప్రమాద హెచ్చరిక జారీ చేస్తామని ఈఈ శ్రీనివాస్ తెలిపారు. ప్రస్తుతం 12,25,652 క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఎగువన భద్రాచలంలో ఇప్పటికే 2వ ప్రమాద హెచ్చరికను దాటి వరద ప్రవహిస్తోంది. జైలు నుంచి విడుదలైన మిథున్ రెడ్డి తొలిసారిగా మీడియా ముందుకు వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీడీపీ తనపై తప్పుడు కేసులు పెట్టిందని, గతంలో కూడా తనపై తప్పుడు కేసులు పెట్టి వేధించారని వెల్లడించారు. కేసులు పెట్టి సాధించేది ఏమీ లేదని, పైశాచిక ఆనందం తప్ప అంటూ పేర్కొన్నారు. ఇంకా రెట్టించిన ఉత్సాహంతో పని చేస్తానని తెలిపారు. బాపట్ల జిల్లా చీరాల, దనవాయిపేట, అడవిపాలెం గ్రామాలకు చెందిన మత్స్యకారులు అక్రమంగా సముద్ర ముఖ ద్వారాన్ని ఆక్రమించి రిసార్ట్స్ నిర్మిస్తున్నారని, దీనిపై ఉన్నతాధికారులు పట్టించుకోవటం లేదని నిరసిస్తూ బాపట్ల జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద భారీగా తరలివెళ్లి నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ నేపథ్యంలో చీరాల సబ్ డివిజనల్ పోలీస్ సిబ్బందితో స్వల్ప వివాదం నెలకొంది. ఓడరేవు బైపాస్ జంక్షన్ వద్ద సీఐ తన సిబ్బందితో ఆందోళనకారులను చర్చించి లారీలో బాపట్ల కలెక్టర్ కార్యాలయానికి వెళ్లారని సూచించడంతో పరిస్థితి సద్దుమణిగింది.